మీరు ఒక చిన్న విత్తనం నాటితే అది వెంటనే పెద్ద చెట్టుగా మారదు. కానీ కాలక్రమంలో ఓవర్ టైంలో అది పెద్ద వృక్షమే అవుతుంది. డబ్బుకి కూడా ఇదే లాజిక్ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ దాగి ఉన్న సీక్రెట్ ఏంటిది అంటే అది టైమే చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ డబ్బు విషయంలో కూడా మీ చిన్న చిన్న సేవింగ్స్, చిన్న చిన్న ప్రాఫిట్స్ గ్రాడ్యువల్లీ ఓవర్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని రిటర్న్స్ని తీసుకొస్తాయి. మనందరికీ ఎక్కువగా అనిపించేది, అరే రోజుకి 100 రూపాయలు సేవ్ చేస్తే ఏం యూజ్ ఉంటుంది అని. కానీ ఆ 100 రూపాయలే కాంపౌండ్ అయ్యి మన లైఫ్ని మార్చేసే ఒక పవర్ఫుల్ కార్పస్ను క్రియేట్ చేస్తుంది. అసలు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మీరు సేవ్ చేసిన మనీకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ని సంపాదించడం స్టార్ట్ చేస్తే దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ మీరు ₹1 ప్రతిరోజు డబుల్ చేసుకుంటూ పోతే 30 డేస్లో అది ఎంత అవుతుందో తెలుసా? అక్షరాల 62 కోట్ల పైననే. ₹1 అనేది కాంపౌండ్గా మారితే 100 కోట్లు అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని. దాన్ని అర్థం చేసుకున్నోడు సంపాదిస్తాడు, అర్థం చేసుకున్నోడు ఖర్చు పెడతాడు. మీరు చేసే చిన్న సేవింగ్స్, తీసుకున్న చిన్న చిన్న డిసిషన్స్ కాన్సిస్టెంట్గా చేస్తే ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ మ్యాన్గా గ్రో అవ్వచ్చు. వారెన్ బఫెట్ ఈ ప్రిన్సిపల్స్ని బాగా అర్థం చేసుకున్నాడు. వారెన్ బఫెట్ నెట్వర్త్లో 90% ఆయన 65 ఇయర్స్ తర్వాత బిల్డ్ అయింది. ఎందుకంటే ఆయన తన 10th ఇయర్ నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు కాబట్టి 70 ఇయర్స్ వరకు కూడా కాన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. పెద్ద పెద్ద రిస్కులు కాకుండా చిన్న చిన్న రిటర్న్స్ అయినా ఓకే అన్నట్టుగా ఇన్వెస్ట్ చేశాడు. ఆయన టైం అనే ఒక పవర్ని వాడుకొని చిన్న రిటర్న్స్ని కాంపౌండ్ లాగా తయారు కావడానికి వాటిని టైంతో పాటు వదిలేశాడు. కానీ ఇప్పుడు ఆ చిన్న రిటర్న్సే అతన్ని ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలబెట్టాయి. దీని నుంచి వారెన్ బఫెట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: మార్కెట్ అనేది డౌన్ఫాల్లో ఉన్నా లేకపోతే పెరుగుతూ ఉన్నా దేనికి పానిక్ అవ్వకుండా కాన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా డెప్త్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వెల్త్ అంటే ఒక్కసారే పెద్దగా సంపాదించడం అని. అంటే లాటరీ గెలవడం, జాక్పాట్ కొట్టడం, లేకపోతే బిజినెస్ హిట్ కావడం. దీన్నే మనం అందరం వెల్త్ అని అనుకుంటున్నాం. కానీ నిజమైన వెల్త్ అంటే ఇది కాదు. నిజమైన వెల్త్ అంటే మనం రోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్. ఒక డిసిప్లైన్ అండ్ కాన్సిస్టెన్సీతో ఇన్వెస్ట్ చేస్తే మీ ఫ్యూచర్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. దీన్నే రతన్ టాటా గారు కూడా చెప్పారు: స్లో సక్సెస్ బిల్డ్స్ క్యారెక్టర్, ఫాస్ట్ సక్సెస్ బిల్డ్స్ ఈగో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రాజు అండ్ రవి. రాజు తన 25 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ 5,000 SIPR మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. కానీ రవి 10 ఇయర్స్ తర్వాత, అంటే 35 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు కూడా 12% ఆఫ్ రిటర్న్స్ని పొందుతున్నారు అనుకుందాం. రిటైర్మెంట్ టైంకి అంటే 60 ఇయర్స్కి రాజు చేతిలో 2,75 lakhs, కానీ రవి చేతిలో మాత్రం 85 lakhs. ఎందుకు ఇంత డిఫరెన్స్? ఎందుకు అంటే రాజు SIPR మ్యూచువల్ ఫండ్స్లో ఎర్లీగా ఒక డిసిప్లిన్తో కాన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకున్నాడు. కానీ రవి ఇన్వెస్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేశాడు. కాబట్టే ఇంత వ్యత్యాసం. మనకు ఇక్కడ తేట తెల్లం అయ్యే విషయం ఏంటి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీగా అండ్ కాన్సిస్టెంట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్న అలవాట్లను, చిన్న ఇన్వెస్ట్మెంట్లను చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ప్రతిరోజు మనం చాయ్, కాఫీ అని, సిగరెట్ అని 50 రూపీస్ వరకు ఖర్చు చేస్తాం. అవి మంత్లీ
1500 అవుతాయి, ఏడాదికి 18,000 అవుతాయి. మరి 20 ఇయర్స్కి ఎంత అవుతుందో తెలుసా? అక్షరాల 3,60,000. అదే డబ్బుని మంత్లీ ఎస్ఐపిలో పెడితే 20 ఇయర్స్ తర్వాత 14 lakhs అవుతుంది. చూడండి ఎంత తేడా ఉందో. మనం డైలీ 50 రూపీస్ ఖర్చు చేసుకుంటూ పోతే అది 20 ఇయర్స్కి 3,60,000 ఖర్చు అవుతుంది. కానీ మనం డైలీ 50 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే 20 ఇయర్స్కి అది 14 lakhs అవుతుంది. ఎందుకని మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నామంటే 50 రూపీసే కదా, చిన్న అమౌంట్ అనుకోవడం వల్ల. మన బ్రెయిన్కి చిన్న అనే పదం నెగ్లిజిబుల్గా అనిపిస్తుంది, కానీ మనీకి చిన్న అనే పదమే అసలు మ్యాజిక్. ఎందుకంటే స్మాల్ అమౌంట్స్ కాంపౌండ్స్ అయ్యి అవి పెద్ద వెల్త్ని క్రియేట్ చేస్తాయి. మనలో చాలామంది చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ని, చిన్న చిన్న అలవాట్లను ఇగ్నోర్ చేస్తారు. జిమ్కి వెళ్ళాం ఎందుకంటే ఒక 10-15 minutes వర్కౌట్స్ చేస్తే ఏం చేంజెస్ జరగవు అనుకోవడం వల్ల. ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయం ఎందుకంటే మంత్లీ 1,000 ఇన్వెస్ట్ చేస్తే ఆర్ సేవింగ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అని డిస్మిస్ చేస్తాం. కానీ అవే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, అలవాట్లు ఒక డిసిప్లిన్తో కాన్సిస్టెంట్గా చేస్తే అది మీ హెల్త్ని, వెల్త్ని, రిలేషన్షిప్స్ని అన్నిటినీ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి పడేస్తుంది. మనం తెలుసుకోవాల్సింది డైలీ చిన్న చిన్న స్టెప్స్ వేయడమే అసలైన సీక్రెట్. మీకు ఇప్పుడు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. స్టార్ట్ స్మాల్, చిన్నగానే ఇన్వెస్ట్ చేయండి. స్టే కాన్సిస్టెంట్, స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ ఆర్ సేవింగ్ చేయండి. ట్రస్ట్ ద టైం, పేషెన్సీతో ఉండండి, మీకు టైం వస్తుంది. నైట్కే మన జీవితాన్ని మార్చే అలవాటు దేనికి లేదు, కానీ డైలీ చిన్న చిన్న అలవాట్లు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీ ఫ్యూచర్లో అన్ని ఇమాజినబుల్ రిజల్ట్స్ని తెస్తాయి. చిన్న విత్తనం ఒక మహావృక్షంలా మారుతుంది. అలాగే చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఊహించలేని రిజల్ట్స్ని తెచ్చి పెడతాయి. ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ట్రస్ట్ ద టైం. టైం అనేది ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు చెప్పుకుందాం. మీ దగ్గర ఒక లక్ష్యం ఉంది, దీన్ని మీరు 12% రిటర్న్స్ ఇచ్చే ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత 3,10,000 వస్తుంది. 20 ఇయర్స్ తర్వాత 9,60,000 అవుతుంది. 30 ఇయర్స్ తర్వాత 30 lakhs అవుతుంది. మరి 40 ఇయర్స్ తర్వాత 93 lakhs అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసింది లక్షే, కానీ 40 ఇయర్స్కి వడ్డీ 92 lakhs. ఇదే టైంకి ఉన్న పవర్. మన ప్రాబ్లం ఏంటి అంటే మనం షార్ట్ టర్మ్లో ఇంపేషెన్సీతో ఉంటాం. ఒక సంవత్సరం ఇన్వెస్ట్ చేశాను, రిటర్న్స్ రాలేదు, మార్కెట్ మొత్తం డౌన్లోకి వెళ్ళిపోయింది, మనీ మొత్తం లాస్ అయిపోతున్నాను, ఇక చాలు అమ్మేద్దాం. కానీ వెల్త్ అనేది షార్ట్ టర్మ్లో అస్సలు బిల్డ్ అవ్వదు, అది లాంగ్ టర్మ్లో మాత్రమే బిల్డ్ అవుతుంది. ఒక విత్తనం నాటారు, ఆ విత్తనం నెక్స్ట్ డే నుంచే చెట్టుగా అయ్యి కాయలను, పండ్లను ఇస్తుందా? లేదు కదా. అట్లనే ఇన్వెస్ట్మెంట్లో కూడా పేషెన్సీ, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఫైనాన్షియల్లీ సక్సెస్ అవుతారు. టైం ప్లస్ పేషెన్సీ ఈక్వల్ టు వెల్త్. టైమ్ ఈజ్ నాట్ ఫేర్, కానీ ఎవరైతే పేషెన్సీతో ఉంటారో వాళ్ళకి టైం ఎప్పుడు కూడా రివార్డ్స్ ఇస్తూ ఉంది. మనలో చాలామంది టైం అనే ఒక పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటాం. టైం సరిగ్గా వాడుకోకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి లేట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం, ఫ్రీక్వెంట్లీ విత్డ్రాల్స్, ఇంపేషెన్సీ, ఓపిక లేకపోవడం, లేట్గా స్టార్ట్ చేయడం. ఫస్ట్ మిస్టేక్ అండ్ పెద్ద మిస్టేక్ ఇదే. మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏం అవసరం లేదు, 30 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తా అని, లేకపోతే ఇంకా కొద్దిగా శాలరీ పెరిగాక స్టార్ట్ చేద్దాంలే అని. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే పెద్ద తప్పు. ఫ్రీక్వెంట్లీ విత్డ్రాల్స్. మనలో చాలామంది కొంచెం ఎమర్జెన్సీ వచ్చిందంటే వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్స్ని బ్రేక్ చేయడం,
ఎస్ఐపిని స్టాప్ చేయడం, స్టాక్స్ని అమ్మేయడం చేస్తారు. ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మీ చేతులతో మీరే మీ కాంపౌండ్ ఎఫెక్ట్ని కిల్ చేసిన వాళ్ళు అవుతారు. ఎమర్జెన్సీ ఫండ్ను సైడ్లో ఉంచుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేయవద్దు. అవి లాంగ్ టర్మ్కి అన్టచబుల్గా ఉంటేనే అప్పుడే టైం అనేది పనిచేస్తుంది. ఇంపేషెన్సీ, ఓపిక లేకపోవడం. చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్స్ కొనగానే ఒక నెలలోనే పెరగాలి, 2 ఇయర్స్లో డబుల్ కావాలి, క్రిప్టో కరెన్సీ నైట్కే రిచ్ చేయాలి. ఇలాంటి మైండ్ సెట్టే మనల్ని రాంగ్ డిసిషన్ తీసుకునేలాగా చేస్తుంది. లాస్ట్లో షేర్ని అమ్మేస్తాం. షార్ట్ కట్స్ కోసం వెళ్ళి మన డబ్బుని మొత్తం కోల్పోతాం. రియల్ వెల్త్ అనేది పేషెన్సీ ఉన్న వారికి మాత్రమే వస్తుంది. టైం అనే వెపన్ పేషెన్సీ లేకుంటే పనిచేయదు. సో టైం అనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఫ్రీక్వెంట్గా విత్డ్రాల్స్ మాత్రం చేయకండి. టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.